Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. Do you like my video? Please like, share and subscribe to my channel. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గాజర్ కా హల్వా. ఇప్పుడు హల్వా ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై ఒక వెడల్పు కడాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగినాక 1 కప్పు తురిమిన క్యారెట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. నేతిలో బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బాగా వేగినాక 1 గ్లాస్ పాలు, కాచిన పాలు, కాచి చల్లార్చిన పాలు వేసుకొని క్యారెట్ని పాలల్లో ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పాలంతా ఎగిరే వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. పాలన్నీ ఎగిరిపోయినాక 1 కప్పు స్వీట్లెస్ కోవా వేసుకున్నాను. ఇది ఇంట్లో రెడీ చేసుకున్న కోవానే. ఈ కోవా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేస్తే కోవా కూడా వేడికి మెల్ట్ అయిపోతుంది. చూసారా ఎలా మెల్ట్ అయిపోయిందో? కోవా కూడా మెల్ట్ అయిపోయినాక 1 కప్పు బెల్లం వేసుకొని కలుపుకోవాలి. నేను షుగర్ బదులుగా బెల్లం యూస్ చేస్తున్నాను. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి, నేను షుగర్లో ఇలాచీ వేసుకొని బ్లెండ్ చేసుకున్న పౌడర్. అది బాగా బెల్లం అది మెల్ట్ అయి పాకంలాగా వస్తుంది. అలా వచ్చినాక మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. అదంతా మెల్ట్ అయి బాగా దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత 1 స్పూన్ మెలన్ సీడ్స్, కొన్ని కాజు పీసెస్ వేసుకున్నాను. ఇవేం నేతిలో వేయించలేదు, మామూలుగా కట్ చేసుకున్నవే. మెలన్ సీడ్స్, కాజు. బాగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి.
మనకు హల్వా రెడీ అయిపోయిందంటే ప్యాన్కి ఏం అంటుకోకుండా ఉంటుంది. చూసారా, ఏం అంటుకోకుండా వస్తుంది. బాగా దగ్గరికి వచ్చేస్తుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడి వేడి గాజర్ కా హల్వా రెడీ. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.